ఈ సీజన్లో విరివిగా దొరికే రాతి ఉసిరితోటి నిల్వ పచ్చడిని ఈజీగా చేసేసుకుందామండి. మరి స్టార్ట్ చేసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లభా డిజైన్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను. ముందుగా రాతి ఉసిరిని 1 కేజీ అయితే తీసుకుని శుభ్రంగా వాటర్లో అయితే వేసేసుకుని శుభ్రంగా కడిగేసేసుకుంటున్నానండి. తడి ఎక్కడ కూడా ఉండకూడదు, అందుకని కాటన్ క్లాత్ మీద వేసేసుకుని ఒకసారి కాయలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా తుడుచుకుని ఆరబెట్టేసుకుందాం. ఈ చెమ్మ అనేది ఆరేలోపుగా దీనిలోకి ఏమేం కావాలో వాటిని అయితే ప్రిపేర్ చేసేసుకుందామండి. నేను ఒక 130 గ్రాముల వరకు చింతపండుని అయితే తీసుకుని దానికి ఉన్నటువంటి పిక్కలు పీసు అవన్నీ ఉంటాయి కదా, వాటిని అయితే తీసేసుకుని ఒకసారి మామూలు వాటర్తోనే కడిగేసేసుకున్నాక వేడి నీళ్ళలో ఈ చింతపండుని అయితే నానబెట్టుకుంటున్నానండి. ఎక్కువ టైం అయితే మనకు పట్టదు. ఈ చింతపండు ఒక పావు గంట పక్కన పెట్టామంటే వేడి నీళ్ళలో వేసేసి మనం పులిహోరకి కనుక మనం చింతపండు పేస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా చక్కగా ప్రిపేర్ చేసేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు పల్పుని అయితే ఒక గిన్నెలోకి అయితే వేసుకుని ఇట్లా మనం చెప్పాను కదండి, పులిహోరకి మనం ఏ విధంగా అయితే పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అది వెలిగించుకుని బాండీ అది పెట్టుకున్నాక ఒక 1/2 లీటరు వరకు ఆయిల్ అయితే పడుతుందండి. ఈ ఆయిల్ అనేది బాగా వేడవ్వకూడదు, అలాని కొంచెం హీట్తో కూడా కాదు, కొంచెం మనం ఉసిరికాయ అనేది వేయంగానే కొంచెం అట్లా నురగగా వచ్చేటట్లుగా ఉంటే చాలండి. ఉసిరికాయలను అలానే వేసేయకుండా ఉసిరికాయలకి కొంచెం ఘాటు కనుక పెట్టి వేస్తే లోపల వరకు ఉసిరికాయ అనేది వేగుతుంది. ఇలా ఉసిరికాయలను అయితే కొంచెం కలర్ కూడా చేంజ్ అయ్యి చూసారు కదా, మనం గరిటతో కానీ ఫోర్క్తో కానీ ఇలా ఉసిరికాయని గుచ్చినప్పుడు చక్కగా మనం పెట్టినటువంటి గరిట లోపలికి దిగిందంటే పర్ఫెక్ట్గా ఇది ఆయిల్లో వేగినట్లేనండి. ఇలా వేగినటువంటి ఉసిరికాయలను పక్కన పెట్టేసేసి అదే ఆయిల్ వేడిగానే ఉంది కాబట్టి పోపు అయితే పెట్టేసుకుందాం. దీనికోసం నేను కొన్ని ఎండుమిరపకాయలని, ఆవాలు, పసుపు, కొద్దిగా ఇంగువ, కరివేపాకు, ఒక 2 గుప్పిళ్ళు వెల్లుల్లిని కూడా వేసేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటామేనండి. చూస్తున్నారు కదా, కరివేపాకు వేసాం కాబట్టి కరివేపాకు బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. లేదు కరివేపాకు ఇష్టం లేదు అనుకుంటే కరివేపాకుని స్కిప్ అయినా చేసేయచ్చు. చూస్తున్నారు కదా, ఈ ఆయిల్లో నేనేం చేశానంటే ఉడికించుకున్నటువంటి చింతపండు పేస్ట్ ఉంది కదా, దాన్ని అయితే వేసేసానండి. ఆయిల్ అనేది హీట్గానే ఉంది. ఇది గోరువెచ్చగా అయ్యే వరకు ఇలా చింతపండు పేస్ట్ని అయితే వేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేయించుకున్నటువంటి ఉసిరికాయల దగ్గరికి అయితే వచ్చేసేద్దాం. ఈ ఉసిరికాయల్లోకి మనం ఉప్పు, కారం, ఆవాలు, మెంతిపిండి ఇవన్నీ వేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను ఒక్కొక్కటిగా వేస్తున్నానండి. నేను తీసుకున్నటువంటి ఈ క్వాంటిటీకి దాదాపుగా ఒక 100 గ్రాముల వరకు సాల్ట్ అయితే పట్టిందండి. 100 గ్రాములు సాల్ట్ వేసుకున్నాను. 100 గ్రాముల వరకు కారాన్ని కూడా వేసుకున్నాను. సాల్ట్ అనేది కొంచెం చూసుకుని తగ్గించే వేసుకోండి. మనం తర్వాత అయినా కూడా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఒక పెద్ద స్పూనున్నర వరకు నేను ఆవాలు పిండి ఉంటుంది కదా, ఆవపిండిని అయితే వేసుకున్నాను. ఆవపిండి కనుక రెడీగా లేదు అని అనుకుంటే ఒక స్పూను ఆవాలను అయితే వేయించేసేసుకుని ఆవాల్ని మెంతుల్ని వేయించుకుని మిక్సీ పెట్టి దాన్నైనా వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఆవాల పిండి 1 స్పూనున్నర వరకు వేశాను. ఒక 1/2 స్పూన్ వరకు మెంతి పిండిని కూడా వేసేసి బాగా ఉసిరికాయలకి పట్టేలాగా కలుపుకొని గోరు వెచ్చగా ఉన్నటువంటి ఈ పోపుని అయితే వేసుకుంటున్నానండి. ఇది కంప్లీట్గా చల్లారి వరకు ఉంచుకోకుండా గోరు వేడి మీద వేసుకుంటే బాగుంటుందండి. అలానే బాగా వేడిగా ఉన్నప్పుడు కూడా వేయకూడదు, పచ్చడి అనేది చేదొస్తుంది, కొంచెం కలర్ అనేది కూడా చేంజ్ అవుతుందండి. ఇలా పోపు వేసేసి బాగా మిక్స్ చేసేసి ఒక 3 రోజుల పాటు పక్కన పెట్టేయండి. రోజుకు ఒకసారి మొత్తం కూడా కలుపుతూ ఉంటే మనం వేసినటువంటి ఉప్పు, కారాలు, స్పైస్ అవంతా కూడా చక్కగా ఈ ఉసిరికాయలకి అయితే పట్టు బాగుంటుందండి. 3rd డేన పచ్చడి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా, టేస్టీగా, పుల్లగా, కారంగా బాగుంటుందండి. ఈ వింటర్ సీజన్లో పుల్లగా తినాలి అని అనుకున్న వాళ్ళకి ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మనం ప్రిపేర్ అయినటువంటి పచ్చడిని ఒక్కసారి సాల్ట్ ఏదైనా తగ్గిందా లేదా ఏదైనా కావాలి అనుకుంటే సాల్ట్ని అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. మనం స్టోర్ చేసుకుంటే 2-3 నెలలు బయట ఉంచుకుంటే ఇదే కలర్లో ఉంటుందండి. తర్వాత కూడా మనం బయటే పెట్టామంటే కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మరి ఈ పచ్చడి అంతా నేను ఒక డబ్బాలోకి అయితే వెత్తేసి ఈ గిన్నెలోకి కొంచెం వేడన్నం పెట్టుకుని చక్కగా 1 స్పూనున్నర నెయ్యి అయితే వేసుకుని పెట్టామంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ఈ పచ్చడిని ఈజీ వేలోనే ఉంది కాబట్టి ట్రై చేయండి. ఇలానే చేస్తారా మీరు ఉసిరికాయ పచ్చని, మరొక వేలో చేస్తారా అనేది కూడా నాకు కామెంట్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఉసిరికాయ అనేది చక్కగా ఊరి బాగుందండి. మరి తప్పకుండా ట్రై చేయండి.